సింగరేణి వ్యాప్తంగా ఓసిలలో బెల్ట్ మీద కన్వేనర్ బెల్ట్ మీద పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, సేల్ పికింగ్ కార్మికులు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుండి మండుటెండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన ధర్నా కొనసాగిస్తున్నారు. ఇక్కడే భోజనం తిని మరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కాలనీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బి మధు మాట్లాడుతూ ఈ పోరాటం ఆందోళన 10-15 సంవత్సరాలుగా బెల్ట్ క్లీనింగ్, సెల్ పికింగ్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య కదులుతున్నటువంటి బెల్ట్ మీద నిరంతరం ప్రమాదాలకు భయపడుతూ ప్రమాదాలను ఎదురిస్తూ అత్యంత కష్టమైన పనిని బెల్ట్ క్లీనింగ్, సెల్ఫ్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న సమయంలో కాళ్ళు కట్ అవుతున్నాయని, అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు అతి దారుణంగా ఉన్నాయని, ఒక హౌస్ కీపింగ్కి ఇచ్చేటువంటి వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. ఇవాళ బెల్ట్ మీద అత్యంత నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్, సెల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తున్న సింగరేణి యాజమాన్యం వెంటనే స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మందా నరసింహారావు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బ్రహ్మచారి, డి వీరన్న, బుక్యా రమేష్, రేపాకల శ్రీనివాస్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా సిఎస్పీలు, ఓసీలలో బెల్ట్ మీద, కన్వేయర్ బెల్ట్ మీద పనిచేస్తున్నటువంటి బెల్ట్ క్లీనింగ్ కార్మికులు, సేల్ పీకింగ్ కార్మికులు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుండి మండు టెండలో ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళన ధర్నా కొనసాగుతూ ఉంది. ఇక్కడే అన్నాలు తిని మరీ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ ఆందోళన? ఇవాళ గత 10-15 సంవత్సరాలుగా బెల్ట్ క్లీనింగ్లో, సేల్ పీకింగ్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల మధ్య మూవ్ అవుతున్నటువంటి బెల్ట్ మీద నిరంతరం ప్రమాదాలకు భయపడుతూ, ప్రమాదాలకు ఎదురిస్తూ అత్యంత కష్టతరమైనటువంటి పనిని బెల్ట్ క్లీనింగ్, సేల్ పీకింగ్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏళ్ళు కట్ అవుతున్నాయి, కాళ్ళు కట్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏంటి? ఇవాళ ఒక హౌస్ కీపింగ్ వర్కర్కి ఇచ్చేటువంటి వేతనాన్ని, అన్స్కిల్డ్ వేతనాన్ని ఇవాళ బెల్ట్ మీద అత్యంత నైపుణ్యంతో కష్టతరమైనటువంటి పని చేస్తున్నటువంటి వేతనాన్ని కూడా ఇవాళ బెల్ట్ క్లీనింగ్, సేల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. పనికి తగ్గ వేతనం, చేస్తున్న పని భయంకరమైన పని చేస్తున్నారు, కష్టమైన పని చేస్తున్నారు. వేతనమేమో తేలికపాటి పని. సెమీ స్కిల్డ్ వేతనాలు, సెమీ స్కిల్డ్ వేతనాలు చెప్పండి. అలవెన్స్ 20%, పన్నులు 20% వేతనం, జీవో ప్రకారం వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు, హైట్ అలవెన్స్ వేతనాలు. మూడు అయింది. ఇవ్వాలి హైట్ అలవెన్స్ 20%, ఇవ్వాలి హైట్ అలవెన్స్ 20%, ఇవ్వాలి సెమీ స్కిల్డ్ వేతనాలు, 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 పనికి దక్క వేతనం, 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 సెమీ స్కిల్డ్ వేతనాలు, 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 పనికి దక్క వేతనం, పనికి దక్క వేతనం, పనికి దక్క వేతనం.